హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సాయి చంద్ అకాడమీ. ట్రిగ్నోమెట్రీలో ఈ టేబుల్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో స్టూడెంట్స్ అందరికీ తెలిసిన విషయమే. ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నిద్రలేపి అడిగినా సరే చాలా సింపుల్గా వెంటనే టక్కు మన ఆన్సర్ చెప్పేలాగా ట్రిక్ ఈరోజు మీకు నేర్పిస్తాను. దీన్నే మనం రైట్ హ్యాండ్ ట్రిక్ అని అంటాం. దీంట్లో థంబ్ ఫింగర్కి 0 డిగ్రీస్, ఇండెక్స్ ఫింగర్కి 30 డిగ్రీస్, సెకండ్ ఫింగర్కి 45, ఈ థర్డ్ ఫింగర్కి 60 అండ్ లిటిల్ ఫింగర్కి 90 డిగ్రీస్ ఊహించుకోండి. ఇప్పుడు ప్రతి దానికి ఫస్ట్ డివైడెడ్ బై 2 రాసేసుకోండి. డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 2. ఓకేనా? ఇప్పుడు న్యూమరేటర్లో రూట్ ఆఫ్ 0, రూట్ ఆఫ్ 1, రూట్ ఆఫ్ 2, రూట్ ఆఫ్ 3, రూట్ ఆఫ్ 4 ఇలా ఆర్డర్లో 0, 1, 2, 3, 4 అనేటివి రూట్లో రాసేసుకుంటే అదే మీ ఆన్సర్. చూడండి, 0 బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి సైన్ 0 మనకి 0. తర్వాత సైన్ 30 రూట్ 1/2, రూట్ 1 అంటే 1 కదా కాబట్టి సైన్ 30 వాల్యూ 1/2. నెక్స్ట్ సైన్ 45 రూట్ 2/√2, రూట్ 2/√2 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? రూట్ 2/√2 క్యాన్సిల్ అయిపోతే కింద మనకి ఓన్లీ డినామినేటర్లో రూట్ 2 ఉంటుంది, అదే మనకి సైన్ 45. నెక్స్ట్ సైన్ 60, సైన్ 60కి చూడండి రూట్ 3/2, ఇక్కడ కూడా రూట్ 3/2. అలాగే సైన్ 90, సైన్ 90కి రూట్ 4/2, రూట్ 4 అంటే ఎంత? 2, 2/2 ఎంత? 1 కాబట్టి సైన్ 90 1. ఒక్కసారి మీకు సైన్ వాల్యూ వచ్చేసినట్టయితే కాస్ వాల్యూస్ అన్నీ మనకి రివర్స్లో రాసుకుంటే సరిపోతుంది. చూసారా? 0, 1/2, 1/√2, రూట్ 3/2, 1 అనేటివి మళ్ళీ రివర్స్లో 0, 1/2, 1/√2, రూట్ 3/2, 1. ఇక ట్యాన్కి వచ్చేసరికి ట్యాన్ వాల్యూ మనకి సైన్ డివైడెడ్ బై కాస్, ఇది మనకి ట్యాన్. ఇక ఈ 3 వాల్యూస్ వస్తే ఈ 3 వాల్యూస్ చాలా సింపుల్. కొసీకెంట్ అంటే 1/sin, మరి సీకెంట్ అంటే 1/cos, ఇక కాట్ అంటే 1/tan. సో మీరు మీ రైట్ హ్యాండ్లో 0, 30, 45, 60, 90 అని ఊహించుకున్నట్లయితే ప్రతి దానికి డినామినేటర్లో 2 పెట్టేయండి, న్యూమరేటర్లో రూట్ 0 నుంచి రూట్ 4 దాకా పెట్టండి. ఈ టేబుల్ మీరు ఎప్పటికీ మర్చిపోరు. ట్రిక్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.